మీ జీవితం గందరగోళంగా ఉందా? ఒక సైలెంట్ సీక్రెట్ మీకు శాంతి ఇస్తుంది. నిశ్శబ్దంలో దేవుని నమ్మితే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఎందుకు దేవుని ఎదుట మౌనంగా ఉండాలి? ఈ వాక్యం మీకు జవాబు చెబుతుంది. కీర్తనలు 62వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము. ఆయనే నా రక్షణకర్త. ఈ వాక్యంలో దావీదు ఒక గొప్ప సత్యాన్ని చెబుతున్నాడు. మన జీవితంలో సమస్యలు, భయాలు, ఆందోళనలు వచ్చినప్పుడు మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఆందోళన పడుతుంటాం. మౌనంగా ఉన్నది అంటే మాట్లాడకపోవడం కాదు, మన హృదయం దేవునిపై పూర్తిగా విశ్వాసం పెట్టి ప్రశాంతంగా ఉండడం. దేవుడు మన ఆశ్రయం, మన కోట, మన రక్షకుడు. మనకు ఎవరు సహాయం చేయలేని సమయంలో కూడా ఆయన మనకు తోడుంటాడు. కాబట్టి మనం భయపడకుండా దేవునిపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఉండాలి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.